దేవుడు ఏం అడగట్లేదండి. నీ బంగారాలు మణిమాణిక్యాలు దేవుడు అడగట్లే, నీ ఆస్తిపాస్తులు దేవుడు అడగట్లే, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమగు బలి, దేవునికి ఇష్టమైన బలి. ఎంతోమంది ఇష్టపడి దేవుని కొరకు ప్రాణాలు అర్పించారు, ఎంతోమంది ఇష్టపడి దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నారు. మరి నువ్వు దేవుని కొరకు ఇష్టంగా ఉంటూ ఉన్నావా? నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటుంటే దేవునికి ఇష్టమైనవేమో నీకు అర్థం కావాలి. దేవుని హృదయానికి ఏది ప్రాముఖ్యమో నీకు అర్థం కావాలి. దేవుని మనస్సుకు ఏది హెచ్చైనదో, ఏది ఘనమైనదో నీకు అర్థం కావాలి. అందుకే కాలేబు యెహోషువ అంటున్నారు, యెహోవా మన యందు ఆనందించిన ఎడల నిశ్చయముగా మనము వాగ్దాన దేశమును స్వాతంత్రించుకున్నాం. దేవుడు నీ యందు ఆనందిస్తూ ఉన్నాడా? ఈజ్ గాడ్ డిలైటింగ్ ఇన్ యూ? మీ పిల్లల్ని బట్టి మీకు ఎంత గౌరవం వచ్చింది అని అంటారు కదా. మహిమ, దేవునికి మహిమ ఎలా వస్తుందో తెలుసా? నిన్ను బట్టే, నీ ప్రవర్తన బట్టే, ఈ లోకంలో నువ్వు బ్రతికిన బ్రతుకును బట్టి, ఈ లోకంలో మనం కలిగిన సాక్ష్యం బట్టి, ఈ లోకంలో మనం జీవించిన విధానాన్ని బట్టి, ఈ లోకంలో దేవునికి ఇష్టలుగా ఉండటం బట్టే దేవునికి మహిమ వస్తుంది.